హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం క్లాసెస్ ఇంపార్టెంట్ థీమ్స్ అన్ని సబ్జెక్ట్స్ చూస్తున్నాం. అందులో భాగంగా మనం ఇండియన్ పాలిటీ థీమ్స్ అనేది చూద్దాం. అందులో ఈరోజు టాపిక్ ప్రియంబుల్. ప్రియంబుల్ పైన ఏమేమి క్వెషన్స్ రావచ్చు, ఎలాంటి థీమ్స్ ఉంటాయి దీనిపైన, ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది బేసిక్ ఒక ఓవర్‌వ్యూ తీసుకుందాం. మీరు చదివేటప్పుడు ఈ టాపిక్స్ ఖచ్చితంగా చదివేటట్లు చూసుకోండి. ఫస్ట్ గమనిస్తే ప్రియంబుల్‌లో మనకు అవకాశం క్వెషన్స్ దేనికే సోర్సెస్ గురించి క్వెషన్ అడగొచ్చు. ఇందులో సోర్సెస్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేసి ఒకటి మనకు ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఒకటి పెట్టినుంటారు. మనకు 1946 డిసెంబర్ 13 అప్పుడు. ఇట్లా దాని సోర్స్ ఒకటి దీని బేస్ పైన ప్రియంబుల్ ఏర్పడిందనేది. తర్వాత రష్యా నుంచి కొన్ని తీసుకొనుంటారు. మనకు సోషో తర్వాత ఎకనామీ, పొలిటికల్, జ్యుడిషియల్ బేస్‌లో తీసుకుంటారు. ఫ్రెంచ్ నుంచి కొన్ని తీసుకుంటారు. రిపబ్లిక్ గాని, తర్వాత ఫ్రీడమ్ గాని, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇట్లా వేరే దేశాల నుంచి కూడా కొన్ని కొన్ని ఎక్కడైతే మంచిగుంటాయో అవన్నీ తీసుకొని మన దగ్గర ప్రియంబుల్‌లో పెట్టుకున్నారు. అట్లా క్వెషన్స్ ఫ్రేమ్ తీయొచ్చు. సోర్సెస్ నుంచి ఇంపార్టెంట్. తర్వాత కాన్స్టిట్యూయెన్సీలో మనకు ఆర్డర్ ఉంటది. ఏమేమి ఉంటది ప్రియంబుల్ మనకు ఓవరాల్ ఇట్లా ఉంటది ప్రియంబుల్. అందులో సీక్వెన్స్ దేని ఎనకల ఏదుంటదనేది క్వెషన్ వస్తది. ఫస్ట్ ఏముంటదంటే ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది మన రాజ్యాంగాన్ని మనమే ఆమోదించుకున్నాం. మనం యాక్సెప్ట్ జేసినట్లు. ఆ డేట్ ఎప్పుడనేది. తర్వాత సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. కానీ మనం ఇప్పుడు గమనిస్తే దీని కోడ్ ఎస్ఎస్ఆర్‌డిఆర్. ట్రిపుల్ ఎస్ డాక్టర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఈ 2 అనేది తర్వాత మనకు ఎప్పుడు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొస్తారు. యాడ్ చేస్తారు. కనుక కంప్లీట్ ఆర్డర్ ఒకసారి గమనిస్తే మనకు త్రిబుల్ ఎస్ఎస్ఎస్ఎస్డిఆర్. ఎస్ అంటే ఇది కూడా ఆల్ఫాబెటికల్. మనం డిక్షనరీలో ఆల్ఫాబెటిక్ పోయినట్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సావరిన్. తర్వాత సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. తర్వాత ఇందులో డీటెయిల్ ఒక్కొక్క దాని గురించి క్వెషన్ తీస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు సావరిన్ ఉందనుకో. సావరిన్ పైన క్వెషన్ ఎలా రావచ్చు అంటే సావరిన్ అంటే ప్రజలే సుప్రమసీ అనేది మనమే బాస్ మనకి అనేది ఉంటది. దాని మీనింగ్. తర్వాత గమనిస్తే సోషలిస్ట్. సోషలిస్ట్ గురించి ఇది మనకు 42nd అమెండ్మెంట్ అప్పుడు తీసుకొస్తారు. దీని గురించి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. తర్వాత సెక్యులర్ గూడా మనకు అప్పుడే తీసుకొస్తారు. సెక్యులర్ గురించి ఇంకా బేసిక్ సెక్యులర్ అనేది ఏ మతానికి ప్రియారిటీ అనేది ఉండదు. మతానికి ప్రియారిటీ ఇవ్వదు. ఏదైనా మతాన్ని స్వీకరించొచ్చు అనేది ఉంటది. దీనికి సంబంధించిన ఒక కేస్ ఉంటది. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ అని. ఇది గూడా జూసుకోవాలి. ఎస్ఆర్ బొమ్మాయి కేస్‌లో మనకేమని చెప్తదంటే సెక్యులర్ అనేది బేసిక్ స్ట్రక్చర్‌లో భాగం అని చెప్తది. బేసిక్ స్ట్రక్చర్‌లో. అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకు కా కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పటి నుంచి ఉన్నట్లు బేసిక్ స్ట్రక్చరే జనరల్‌గా మనం అమెండ్ చేయొద్దు. మార్చొద్దు అనేది జనరల్‌గా రూల్ ఉంది. సెక్యులర్ అనేది బేసిక్ స్ట్రక్చర్‌లో భాగం కనుక దీన్ని మార్చొద్దు అనేది కేస్ ఉద్దేశ్యం అది చెప్తది. తర్వాత డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ అంటే డెమోక్రాటిక్ అంటే ప్రజలే పీపులే ఎన్నుకుంటారు. ప్రజలే పరిపాలనిస్తారనేది దాని గురించి. తర్వాత రిపబ్లిక్. అంటే ఎన్నికల ద్వారా దేశ అధ్యక్షుడు మనల్ని దేశ అధ్యక్షుని ఎన్నుకుంటామని ఇది చెప్తది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇది. తర్వాత కాన్స్టిట్యూషన్‌లో ఇంకేముంటాయంటే
ఎయిమ్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ దీని గురించి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మన ప్రియంబుల్‌లో ఉంటాయి. అవి ఏంటివేంటివంటే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఒకసారి జస్ట్ జూనియర్ ఇది దీని షార్ట్ కట్ జేఎల్‌ఈఎఫ్ అంటే జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. దీన్ని చూద్దాం. జే ఫర్ జస్టిస్ అన్నట్లు. ఎల్ ఫర్ లిబర్టీ. తర్వాత ఈక్వాలిటీ. ఫ్రాటర్నిటీ. వీటిని అమలు చేయాలని. జస్టిస్ అనేది ఎందులో అనేది కూడా క్వశ్చన్. జస్టిస్ అంటే సోషియో తర్వాత ఎకానమీ పొలిటికల్‌గా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఇలా ఇంత లోపలికి కూడా అడుగుతాడు. జస్టిస్ ఎందులో ఉంటదని. లిబర్టీ ఫ్రీడమ్. లిబర్టీ అంటే మనకు ఫ్రీడమ్‌గా. లిబర్టీ ఎందులో ఉంటదనేది కూడా క్వశ్చన్ తీస్తాడు. లిబర్టీ ఇన్ థాట్ ఆలోచించుకునే దానిలా. తర్వాత మనం ఎక్స్‌ప్రెషన్, తర్వాత బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ ఇట్లా ఈక్వాలిటీ కూడా ఇవి చూసుకోవాలి. ఫ్రాటర్నిటీ కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇవి చూసుకొని ఇంకొక కొన్ని కేసెస్ ఉంటాయి. తర్వాత ఏంటివి? ఇది ఆర్డర్ అన్నట్లు. ఫస్ట్ బేసిక్ ఒక ఓవర్ ఇయ్యాలంటే ఎస్ఎస్ఎస్డిఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 మనకు 42nd అమెండ్మెంట్ తీసుకొస్తాము. అప్పుడు మనం అమెండ్‌తోన ఇవి ఇంట్రొడ్యూస్ చేస్తాం. తర్వాత గమనిస్తే ఇంగా మనకు దీని జేఎల్ఈఎఫ్ అనేది ఉంటది. నేను చెప్పినగా జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ప్లస్ ఇంటిగ్రిటీ అని ఉంటది. ఇవన్నీ ఆర్డర్‌లో అడగొచ్చు క్వెషను. ఇదొకటి నేర్చుకోవాలి. తర్వాత కేసెస్ గమనిస్తే కొన్ని ప్రియంబుల్ పైన కేసెస్ జరిగినాయి. దాని కోర్ట్ కేసు ఏమిచ్చిందనేది గూడా ఇంపార్టెంట్. కేసెస్ ఏకే గోపాలన్ కేస్ అనేది చూద్దాం. ఏకే గోపాలన్‌లో ప్రియంబుల్ అనేది ఈజ్ నాట్ బేసిక్ స్ట్రక్చర్ అంది. తర్వాత బెరుబెరి కేస్. ప్రియంబుల్ అనేది ఈజ్ నాట్ బేసిక్ స్ట్రక్చర్ అంది. తర్వాత కేశవానంద. ఆ సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత ఇందులో బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తది. అంటే బేసిక్ స్ట్రక్చర్‌ని మనం మార్చలేము. కానీ ఇక్కడ కండిషన్ ఏమని చెప్తదంటే కెన్ అమెండ్ బై 368 ఆర్టికల్ యూజ్ చేసి అమెండ్ చేయొచ్చు అని చెప్తది. నాట్ బేసిక్ స్ట్రక్చర్ అంటే అమెండ్ చేయొచ్చు అనేది. ఓకేనా? ఇంతే అండి. ఇందులో మనం గమనిస్తే ఈ ఈ టాపిక్స్ ఇవి చూసుకుంటే సరిపోతాయి ప్రియంబుల్. ఒక 5 మినిట్స్‌లో మనకు తక్కువ టైంలో అయిపోయింది. మిగతా టాపిక్ చూద్దాం ఏమేమి ఇంపార్టెంట్ అనేది. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.